రైతు సోదరులకు నమస్తే అండి. నా పేరు రత్నాకర్ రెడ్డి. కళా సీడ్స్ కంపెనీ ఏరియా మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. నార్త్ తెలంగాణ వరంగల్ హెడ్‌క్వార్టర్. ఈరోజు 18/2/2025 ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీరోలు గ్రామానికి చెందిన రైతు దేవేందర్ రెడ్డి గారి చేనులో మన అధిక చీడపీడ తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకొని అధిక దిగుబడి ఇచ్చు హైబ్రిడ్ సన్న రకం మిర్చి రకం కేఎస్పి 1545 సాగు చేయడం జరిగింది. మినిమమ్ 2 ఎకరా వరకు సాగు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇది కళ్ళం అండి. ఇది కళ్ళం ఒక ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇంకా ప్లస్ క్రాప్ ఉంది, అంటే పండుగాయ ఉంది, మళ్ళీ పచ్చికాయ ఉంది. చేను ప్రజెంట్ 15/2/2025 చూడండి ఎట్లా ఉందో చూడండి. చాలా పచ్చగా నేను ఈ దారంబడి వస్తుంటే చేనులన్నీ కొలాప్స్ అయిపోయినాయి, మొత్తం బ్లాక్ క్లిప్స్ ఎఫెక్ట్ తోటి. కానీ ఇది బ్లాక్ క్లిప్స్ తట్టుకొని నిలబడగలిగింది. సార్ నమస్తే సార్. నమస్తే. మీకు ఎట్లా అనిపించింది సార్ 1545 మీ సాగు విధానం చెప్పండి సార్. 1545 గత 15 సంవత్సరాల సంది 2001, 2002 కాంచి నేను వ్యవసాయం చేస్తున్నా, మిర్చి చేస్తున్నా. అనేక రకాలు పెట్టినా కానీ ఏ రకం కూడా ఇంత దగ్గర కాపు, గనుపు దగ్గర నల్లిని తట్టుకోవటం, త్రిప్స్ మైట్స్ని తట్టుకోవటం కూడా చాలా ఘనంగా ఈ తోట ఉంది. అయితే ఇది నేను లాస్ట్ ఇయర్ కూడా ఇసుకిపోయి అసలు తోట వేయదలుచుకోలేదు. ఈ మీ రత్నాకర్ రెడ్డి గారు కళా సీడ్స్ అని కొన్ని ఏరుకోరి ఆయనతో తెప్పించుకొని 1 ఎకరా వేద్దాం అనుకుంటే ఇక ఎకరానికి అది సాగి 2 ఎకరాలకి అయితే సాగని చెప్పేసి 2 ఎకరాలు వేసా. ఇప్పుడైతే ఒక 15 క్వింటాల సుమారు వెళ్ళింది మొత్తం. తాలు తక్కువ, కింద కూడా బాగుంది, కాయ కూడా పొడుగుంది. సరే మార్కెట్ రేటు అనేది బట్టి మార్కెట్లో ట్రేడర్స్ బట్టి రేటు వస్తుంటుంది మనకి, అది పెద్ద సమస్య కాదు అది. ఇప్పుడు తోటలో కూడా ఇంకొక 20 క్వింటాల మందం తోట పండు ఉన్నది, ప్లస్ మళ్ళీ ఇంకొక 15-20 క్వింటాల మందం కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నది. మళ్ళీ పూత ఉంది. తోట కూడా చాలా గ్రీనరీగా ఉంది. పెట్టుబడి కూడా నాకు పెద్దగా ఎక్కువే అనిపించట్లేదు, తక్కువే అనిపిస్తుంది పెట్టుబడి కూడా. దీనికి కొడితే ఒక వారం రోజులు 10 రోజుల వరకు తట్టుకుంటుంది. మళ్ళీ తర్వాత మళ్ళీ మనం స్ప్రే చేసినా కూడా మళ్ళీ ఒక 10 రోజులు తట్టుకుంటుంది. చెట్టు అయితే పచ్చగా గ్రీనరీగా నిలబడింది. ఇప్పటివరకు కూడా పూత కాత జల్లిడుస్తుంది. శంకర్ నాయక్ గారు పక్కపొంటి చేయను కదా, మీరు వేసిన మిర్చి రకానికి ఈ సార్ వేసిన కేఎస్పి 1545 మిర్చి రకానికి తేడా ఏంటి సార్? దీనికి ఫస్ట్ నుంచి కూడా నాకు నల్లేం రాలేదండి. ఎప్పుడు చూసినా పచ్చగా నల్లగా ఉంటుంది చెట్టు, బుట్ట లెక్క వస్తుంది, దగ్గర కనుపు, కాయ దగ్గర ఉంది. మాకైతే నచ్చిందండి. నెక్స్ట్ ఇయర్ పెడదాం అనుకుంటున్నాం. కాయలు కూడా చూపించాను సార్. కాయలు అయితే మీకు కలర్ ఎట్లా అనిపించింది? కలర్ బాగున్నాయి, రెగ్యులర్గా పెట్టే హైబ్రిడ్ లాగానే ఉందిగా. అంతే ఉంది. కలర్ కూడా చూపించారు చూడండి. ఇది సార్ అంచనా ప్రకారం ఒక 15 క్వింటాల వరకు అనుకుంటున్నాడు. తర్వాత చేనులో పండుగాయ ఒక 20 క్వింటాలు, మళ్ళీ ఒక పచ్చికాయ ఒక 10-15 క్వింటాల వరకు, అంటే మొత్తం ఓవరాల్గా 50 క్వింటాల వరకు క్రాప్ వెళ్తుందనే అభిప్రాయంతో ఉన్నాడు సార్. ఇది మా ఏరియాలో ఇంత కాపు 5 క్వింటాలు అయ్యే తోటలు అయితే ఎక్కడ లేవు మా దగ్గర. మా ఏరియాలో మాత్రం అదే సార్. మొత్తం ఇప్పుడు మన దారేంబడి వస్తాయంటే అసలు ఏం లేవు, ఎండిపోయినాయి మొత్తం, ఏం లేవు. అంటే గొర్రెల మంది తిరుగుతుంది, నాకు తెలిసి కొన్ని చేనులలో గొర్రెల మంది తిరుగుతాం. అట్లాంటి పరిస్థితులల్లో సార్ చేను కూడా చూడండి, చూపించరాదు, తెగులు లేకుండా ఎంత నీట్గా ఉందో చూడండి. తెగులు కూడా తక్కువే సార్, పండాకు ఇవన్నీ కూడా పెద్దగా రావు. అదే సార్, ఇదిగో క్రాప్ చూడండి, మళ్ళీ చాలా చిక్కటి క్రాప్, దగ్గర కనుపు, చాలా చిక్కటి క్రాపు. ఫస్ట్ మీరు గమనించాల్సింది చేంజ్ చూడండి. ఫస్ట్ ఎంత నీట్గా ఉందో చూడండి. ఈ టైంలో 18/2/2025కు ఎంత క్రాప్ ఉందో చూడండి. చేను కూడా అదే అవును సార్. ఇతర అయితే సరే పర్లేదు. ఈ రేట్లలో మాకైతే దిగుబడి వస్తే ఈ 14-15 వేలు ఉన్నా సరిపోద్దనే ఆలోచన అయితే నాకు ఉందండి. దిగుబడి అనేది కొంచెం మనం ఇంకా కొద్దిగా ఎర్లీగా వేసుకోవాలి తోటని. మేము వేసింది ఆగస్టు 28th 29th వేసాం, అంటే ఆగస్టు సెప్టెంబర్ ఫస్ట్ వేసుకోండి. ఈ వర్షాలు పడి ఫ్లడ్ పడి మాకు తోట మునిగింది, అసలు చేను మొత్తం మునిగింది. చెరువు అంతా లేచిపోయింది, అది చెరువు దిగి మొత్తం మునిగింది చెరువు. అయినా కూడా బతికింది బతుకుతుంది అనుకోలేదు. అసలు ఆ తోట మొత్తం పోయింది. ఓకే, వండితనం కొంచెం పర్లేదు, బాగానే ఉంది. అక్కడ కూడా మాకు సంతోషం, తోట పోయింది అనుకున్నాం మేము. అది కూడా బాగానే కవర్ అయిపోయింది. కవర్ అయ్యి మంచిగా వేసింది, మంచిగా దిగుబడి వచ్చింది. చిన్నప్పుడు లేస్తుంది అనుకోలే. అయితే అసలు మన అదృష్టం ఏంటంటే తోటలు వేసింది పండుంది. రేట్ అనేది భగవంతుడు ఎంత నిర్ణయిస్తే అంతే పడుతుంది. సరే అండి రైతు సోదరులు, ఇది చూశారు కదా రైతు అభిప్రాయం, ఇది దేవేంద్ర రెడ్డి గారు సారు అభిప్రాయము. సో ప్రతి ఒక్క రైతు సన్న మిర్చి రకం సాగు చేసే రైతు సోదరులు ఖచ్చితంగా ఈ కళాశివారి కేఎస్పి 1545 అధిక దిగుబడి హైబ్రిడ్ సాగు చేసి
అధిక దిగుబడితో పాటు రాబడి సాధించాలని కళా సీడ్స్ కంపెనీ మేనేజ్మెంట్ అండ్ మార్కెటింగ్ సేల్స్ టీం తరపున కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.